లోపల ఏదో జరుగుతుందిరా, చూడాలరా పొయ్యా. తలుపు నైస్గా తీద్దాం, చిన్న కొట్టుడుగా తిరిగిదా. ఏం జరుగుతుంది లోపల? ఊరే ఊరే ఇవి నమ్మటి ఒడ్లు దంచుతున్నా. నేను ఏదో పని జరుగుతుంది అనుకున్నాడా. అభయ ఎవరు అభయ నువ్వా? దొంగనా మాటున్నట్టున్నావా? మాస్క్ వేసుకొచ్చేస్తున్నావు, ఎవరినైనా నువ్వా? అయ్యో నన్ను ఫ్లాష్ మ్యాన్ అంటారులేవా. మీ ఊరికే డ్రాగుల గోల్డ్ రాకుండా ఆపిందేనే నమ్మటి కాపాడింది. వచ్చా పోపు చేస్తున్నా డాగులో కూడా మీ ఊరి మీకు రాని కూడా చేసి పదింటున్నా. అభయ నువ్వేనట్టునైనా మహానుభావుడివా నాయన, నీకు ధన్యవాదాలు నాయన. సర్లేవా, అది కాదవా, నువ్వేం తలిపేసుకోంటివి. లోపల నుంచి నమ్మ తప్ప 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 సౌండ్ వస్తుండే. నమ్మట నేను బయట నుంచే ముసలోడు మంచి రసపట్లో ఉన్నాడని నేను అనుకుంటే నువ్వు నా మాట ఒడ్లు దంచుతుంటివి. ఏమన్నా బాగుంది ఇదా? తలుపు తీసుకొని ఒడ్లు దంచుకోలేమంట మా బోటోళ్ళకి లేనిపోని అది ఆలోచనలు వస్తుంటాయి మాకు ఈ సౌండ్కి. ఊరు నాయన నువ్వు అట్టు మాట్లాడిపోక నాయనా, నాకు మళ్ళీ ఎవరు వచ్చేస్తుందా? నాకు సిగ్గేస్తుంది బాబోయ్. అట్టయినా మీ తాతలు ఏళ్ళు చనిపోయాడు, నాకు సిగ్గేస్తుందిరా నీ సాయలు చూస్తుంటేనా. ఓహో నువ్వు అంత దూరం బాబాక ఆయన నా మాట ముసలి ప్యానం కొడితే నా ఎట్టపోద్దు. వద్దులమ్మ తల్లి. సరేలే అమ్మా, నేను ఒక చిన్న సాయం కోసం వచ్చాను అమ్మాడికి. నన్ను వాడు తోడలు కూడా గడిచిపోద్ది అనుకున్నాడు మా. దాన్ని నాకు విరుగుడు కావాలా, విరుగుడా. దానికి నీకేమన్నా తెలుసుంటే చెప్పుమా, నువ్వు పురాతనమైన మనిషి కదా, చెప్పుమా ఒకరువా. ఊరేపా ఊరి నేను తోడలు గడిచిపోదిందంటరా. ఓరే నాయన, సరేలే నాయన, మా పూర్వకాలంలో ఏమన్నా రహస్యమైన మందులు కావాలంటే మేము తూర్పు వైపు వెళ్ళేదిరా. నువ్వు తూర్పు వైపు